ప్రైజ్ లార్డ్. ఒకసారి ఈ రాధా మనోహర్ దాస్ ఏమంటున్నాడో వినండి. చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. అంటే బైబిల్ అంటే మేకులు మాత్రమే కాదు, ఆకులు కూడా. సో మేకులు ఆకులు వలన పోరం తర్వాత తయారైంది. ఓకే, ఆకులు తప్ప మరి ఏమి కనబడలేదు. కనుక దాన్ని చూచి యేసు ఇక మీద నీవు ఎన్నడూ కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. లేకుండా సీజన్ కాకుండా ఫ్రూట్ సరిగినప్పుడు నువ్వు వెరీ ఫ్రూట్ అని అర్థమైందిగా. ఇప్పుడు అంజూరు చెట్టు కాయలు కాయదు, అది సీజన్ కాదు. నువ్వేం చేయాలి? వెళ్ళిపోవాలి. హై, నువ్వు పవర్ఫుల్ పర్సన్ కదా, సర్వశక్తిమంతుడు దేవుడి, నువ్వేం చేయాలి? కొంచెం కిల్లి వాటర్ తీసి బెసల్ వాటర్ అంజూరపు చెట్టు నీవు నిండుగా ఫలములు కాయము అనాలి. వీడేం చేశాడు? కాల్చేసాడు. కేవలం పండ్లు లేవని పచ్చడి అంజూరపు చెట్టును మార్చివేసిన వాడు. విన్నారు కదా. మార్కు సువార్త 11వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ఏం రాయించి పెట్టి ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు బేతనీ నుంచి ఒక ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయనకు ఆకలి వేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళడం, అది అక్కడ పళ్ళు కాయకపోవడం, ఇక ఎన్నట్టును నువ్వు పళ్ళు కాయకుందు కాక అని దేవుడు దాన్ని శపించడం. అక్కడే మార్కు భక్తుడు ఏం రాసండి, ఇది పండ్ల కాలము కాదు అని రాయడం. దీన్ని చూపించి ఈ రాధా మనోహర్ దాస్ ఏమంటారంటే, ఈ మార్కు సువార్త 11వ అధ్యాయం 12, 13 వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారికి పండ్ల కాలము కానప్పుడు అసలు పళ్ళు కాయవనే జ్ఞానం కూడా లేనటువంటి తినని దేవుడు ఎలా అంటున్నారు ఈ వెర్రి గొర్రెలు అని అంటున్నాడు ఆయన. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారి చేత ఈ సర్వ సృష్టి చేయబడింది అనేది మనం నమ్ముతాం. బైబిల్ కూడా అదే చెప్తుంది. మరి అలాంటి సర్వ సృష్టిని ఏర్పాటు చేసినటువంటి సృష్టికర్తకి ఏ చెట్టు ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు కాయదో అని తెలియదా? తెలియకుండానే ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడా అంటే, మరి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ కూడా మనం మన నోటితో సొంత ప్రయత్నంతో చెప్పకూడదు, కానీ బైబిల్ ప్రకారమే మనం ఆన్సర్ అనేది ఇవ్వాలి. దీనికి పాత నిబంధన గ్రంథంలో నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, నహూము గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టవలే ఉన్నవి, ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వారి నోట పడును. దీని అర్థం ఏంటి? కాలంలో కాదు, అకాలంలో అంజూరపు చెట్టు దగ్గర ఎవరైనా వెళితే జస్ట్ దాని చెట్టుని టచ్ చేస్తేనే పళ్ళు రాలిపోతాయి కిందకి, అంత పళ్ళు కాస్తాయి. అంటే దేవుడు అంజూరపు చెట్టుకి పెట్టిన నియమం ఏంటంటే కాలంలోనూ అకాలంలో కూడా పండ్లు కాయాలి అని దేవుడు అంజూరపు చెట్టుకి పెట్టినటువంటి నియమం. ఆ నియమం అది తప్పింది కాబట్టి దేవుడు దాన్ని శపించాడు. మరి ఇది కొత్త నిబంధనలో కూడా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఉందా అంటే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశం నక్షత్రములు భూమి మీద రాలిను. ఇక్కడ కూడా అకాలంలో అంజూరపు చెట్టుకి ఏ మోతాదులో పళ్ళు కాస్తాయో ఒక ఉపమాన రీతిగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే అంజూరపు చెట్టు కాలంలోనూ అకాలంలో కూడా పళ్ళు కాయాలి, అది దేవుడు దాన్ని పెట్టినటువంటి నియమం. ఆ నియమం అక్కడ మార్కు సువార్తలో తప్పింది కాబట్టి ఆ చెట్టు దేవుడు దాన్ని శపించాడు. అంతేకాని ఆయన జ్ఞానం లేక కాదు, ఆయన దేవుడు కాదు కాబట్టి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, ఆయనకి సర్వము తెలుసు. ఈ రాధా మనోహర్ దాసానికి బైబిల్ ఉన్నటువంటి వాక్యాలు చదవడమే తెలుసు, దానిని ధ్యానించడం అర్థం చేసుకోవడం తెలియదు. కాబట్టి ఈ రీతిగా ఎంత వీలైతే అంతవరకు బురద చల్లడానికి